ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు లామా వెల్త్. ఇది బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిల మీద చేస్తున్న సమ్మరీ వీడియో లాంటిది. అయితే లాస్ట్ 3 వీడియోస్లో మనం బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిల మీద ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ కీ మెట్రిక్స్ ని కవర్ చేసుకున్నాం. ఈ వీడియోలో ఫార్ములేషన్స్ ఆర్ క్యాలిక్యులేషన్స్ ఏమీ లేకుండా ఒక ఫైనాన్షియల్ కంపెనీ స్టడీ చేసేటప్పుడు మనం ఏ కీ మెట్రిక్స్ ని ట్రాక్ చేయాలో మాట్లాడుకుందాం. అయితే ఈ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిలని 2 సైడ్స్ లో ట్రాక్ చేయాల్సి ఉంటది. అంటే గ్రోత్ సైడ్ అండ్ బ్యాడ్ లోన్ సైడ్, ఇలా బోత్ సైడ్ లో స్టడీ చేస్తేనే మనకు ఆ ఫైనాన్షియల్ కంపెనీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఫస్ట్ గ్రోత్ సైడ్ చూద్దాం. ఇందులో మొదటగా ఫైనాన్షియల్ కంపెనీ యొక్క ఏయుఎం, అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ని చూడాలి. అంటే ఆ ఫైనాన్షియల్ కంపెనీ యొక్క ఏయుఎం ఇయర్ ఆన్ ఇయర్ లో ఎలా గ్రో అవుతుందో ట్రాక్ చేయాలి. నెక్స్ట్ డిస్బర్స్మెంట్ ని అబ్జర్వ్ చేయాలి. అంటే పర్టికులర్ క్వార్టర్ లో ఆర్ పర్టికులర్ ఇయర్ లో ఆ ఫైనాన్షియల్ కంపెనీ ఎన్ని లోన్స్ ని పంపిణీ చేసింది, ఎన్ని లోన్స్ ని డిస్బర్స్మెంట్ చేసిందో అన్న విషయాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఆ ఫైనాన్షియల్ కంపెనీ యొక్క ఎన్ఐఐ అండ్ ఎన్ఐఎం లని స్టడీ చేయాలి. ఫైనాన్షియల్ కంపెనీ ఇచ్చిన టోటల్ లోన్స్ ద్వారా ఎంత ఇంట్రెస్ట్ మనీ ఇన్కమ్ గా వస్తుందో అన్న విషయాన్ని నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఎన్ఐఐ మనకు చూపిస్తుంది. అండ్ టోటల్ గా ఫైనాన్షియల్ కంపెనీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్జిన్స్ మిగులుతున్నాయి అన్నది నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ ఎన్ఐఎం లో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ కంపెనీ యొక్క ప్రైస్ టు బుక్ వాల్యూని ఆ కంపెనీ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ ROE తో కంపేర్ చేసి చూడాలి. ప్రైస్ టు బుక్ వాల్యూ తక్కువ టైమ్స్ లో ఉండి ROE ఎక్కువ రేషియో ఉన్నట్టయితే అటువంటి ఫైనాన్షియల్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అట్రాక్టివ్ గా ఉన్నట్టు. అటువంటి ఫైనాన్షియల్ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫ్యూచర్ లో మంచి లాభాలని పొందే అవకాశం ఉంటది. నెక్స్ట్ ROA, రిటర్న్స్ ఆన్ అసెట్స్ ని కూడా స్టడీ చేయాలి. కంపెనీ యొక్క అసెట్స్ మీద అంటే లోన్స్ మీద ఎంత రిటర్న్స్ ని సంపాదిస్తుందన్న విషయాన్ని ఈ ROA మనకు తెలియజేస్తుంది. ఇవి గ్రోత్ సైడ్ మనం స్టడీ చేయాల్సిన మెట్రిక్స్. ఇప్పుడు బ్యాడ్ లోన్స్ సైడ్ చూద్దాం. ఈ బ్యాడ్ లోన్స్ లో ఫస్ట్ మనం GNPA రేషియో అంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియోని చూడాలి. ఇది మనకు ఒక ఫైనాన్షియల్ కంపెనీ యొక్క టోటల్ బ్యాడ్ లోన్స్ పర్సెంటేజ్ ని తెలియజేస్తుంది. నెక్స్ట్ ప్రొవిజన్స్ కవరేజ్ రేషియో అంటే PCR రేషియోని అబ్జర్వ్ చేయాలి. ఇది బ్యాడ్ లోన్స్ ని అంటే GNPA లోన్స్ ని రిపేర్ చేయడానికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ద మనీని ఆ ఫైనాన్షియల్ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ లో నుంచి పక్కన పెట్టింది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. తర్వాత ఇంపార్టెంట్ గా ట్రాక్ చేయాల్సింది NNPA రేషియో, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో. GNPA లోన్స్ ని ప్రొవిజన్స్ తో కవర్ చేసినాక కూడా ఇంకా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్యాడ్ లోన్స్ కంపెనీలో ఉన్నాయన్న విషయాన్ని ఈ NNPA రేషియో మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ స్లిప్పేజ్ రేషియోని అబ్జర్వ్ చేయాలి. పర్టికులర్ క్వార్టర్ లో లేకపోతే పర్టికులర్ ఇయర్ లోపల ఎన్ని లోన్స్ బ్యాడ్ లోన్స్ గా మారినాయన్న విషయాన్ని ఈ స్లిప్పేజ్ రేషియో మనకు చూపిస్తుంది. తర్వాత నెట్ NPA టు నెట్వర్క్ రేషియోని చూడాలి. ఫైనాన్షియల్ కంపెనీలో ఉన్న ఈక్విటీకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ నెట్ NPAs ఉన్నాయన్న విషయాన్ని ఈ రేషియో మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ CAR రేషియోని అబ్జర్వ్ చేయాలి. ఇది కంపెనీ యొక్క క్యాపిటల్ స్ట్రెంత్ ను చూపిస్తుంది. అంటే కంపెనీ యొక్క లాసెస్ ని కవర్ చేయడానికి కంపెనీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉందన్న విషయాన్ని, కంపెనీ దగ్గర ఎంత మనీ ఉందన్న విషయాన్ని మనకు చూపిస్తుంది. ఇవి బ్యాడ్ లోన్ సైడ్ ట్రాక్ చేయాల్సిన మెట్రిక్స్. వీటితో పాటు ఒక ఫైనాన్షియల్ కంపెనీ యొక్క ఆపరేషనల్ ఎఫిషియన్సీని తెలియజేసే OPEX టు AUM అండ్ కాస్ట్ టు ఇన్కమ్ రేషియోని కూడా అబ్జర్వ్ చేయాలి. OPEX టు AUM రేషియో అనేది కంపెనీ దగ్గర ఉన్న AUM కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయన్నది చూపిస్తే, కాస్ట్ టు ఇన్కమ్ రేషియో అనేది కంపెనీకి వచ్చే ఇన్కమ్ కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయన్న విషయాన్ని చూపిస్తుంది. అండ్ కంపెనీ యొక్క ప్రొవిజన్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్ కాస్ట్ ని, కంపెనీ యొక్క ఇంట్రెస్ట్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ని కూడా ట్రాక్ చేయాలి. అయితే ఇవన్నీ వినేటప్పుడు కాస్త గందరగోళంగానే అనిపిస్తాయి. కానీ మీరు ఒక ఫైనాన్షియల్ కంపెనీ ట్రాక్ చేసేటప్పుడు ఈ విషయాలన్నింటినీ ఒక పేపర్ మీద రాసుకొని అప్పుడు ఫైనాన్షియల్ కంపెనీ స్టడీ చేయండి. మీకు కంపల్సరిగా ఆ ఫైనాన్షియల్ కంపెనీ యొక్క పాజిటివ్ థింగ్స్ అండ్ డ్రాబ్యాక్స్ కనబడతాయి. ఇలా ఈ మెట్రిక్స్ తో ఒక 2-3 ఫైనాన్షియల్ కంపెనీ ట్రాక్ చేసిన తర్వాత మీరు ఫైనాన్షియల్ కంపెనీ చూసే వ్యూయే మారిపోతుంది. అయితే ఇందులో నేను మిస్ అయిన కొన్ని కీ మెట్రిక్స్ కూడా ఉండొచ్చు. అటువంటి కీ మెట్రిక్స్ మీకు ఏమైనా తెలిసినట్టయితే కింద కామెంట్స్ లో రాయండి. ఫైనల్ గా ఇది బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిల యొక్క సమ్మరీ వీడియో. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.